బీజేపీ తొలితరం నేత మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ పివి చలపతిరావు జయంతిని విశాఖలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2024 ప్రజా తీర్పు సందేశం పేరుతో స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయగా ప్రధాన వక్తగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనకు విముక్తి కలిగిస్తూ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పాలిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రంగాలలో దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సాకారం కావాలని చలపతిరావు కలలు కనేవారన్నారు. మోడీ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని చలపతిరావు ఆశలు నెరవేరాలని ఆకాంక్షించారు. మనకు ఉన్నది డబల్ ఇంజిన్ సర్కార్ కాదు, పవన్ కళ్యాణ్ తో కలిసి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉందని కొనతాల పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏకలవ్య సంస్థ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పివి చలపతిరావు తనయుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎస్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి క్రమశిక్షణతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కూటమిలో ఉండడం వల్ల నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి దానిలో ఉంటుంది. కాబట్టి ఈ కూటమికి ఒక కొంత సుగంధాన్ని, కొంత సువర్ణాన్ని పూసినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ కూడా మూడు పార్టీలు చాలా పటిష్టంగా, చాలా ఖర్చుతో కలిసినాయి. కాబట్టి చాలా ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి హక్కులను సాధించడంలో ముందుంటారనేటువంటి నమ్మకం నాకు. వారు కలలు కన్నటువంటి పోలవరం ప్రాజెక్టు తప్పనిసరిగా మోడీ గారు ప్రధానిగా మూడవసారి రావటం, అది కూడా ఆంధ్ర ప్రజల సహకారంతో రావడం అన్నది చాలా ముఖ్యం. ఈరోజు తప్పనిసరిగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ఏవైతే పివి చలపతిరావు గారు కళ్ళకన్నారో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని, ఆ ప్రాజెక్టు తప్పనిసరిగా మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ త్రయం ఇప్పుడు జనరల్ గా అన్ని రాష్ట్రాలకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మనకి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి జనసేన ఈ రెండు ఇంజిన్లతో పాటు అది కూడా ఉంది. కాబట్టి ఒక స్టీల్ ప్లాంట్ అని, ఒక పోలవరం అని, ఒక ఉత్తరాంధ్ర సుజల శ్రవంత్ అని, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాం.